ఉంది బాగా ఉంది. ఎండ చాలా బాగా ఉంది. మా ఇంట్లో కూడా ఎలుగు బాగా వస్తుంది. ఈ కాకరకాయని ఏమంటారు, మా విజయకోళ్ళ వాళ్ళ చెల్లులు ఐబేవరం కృష్ణవేరి గారు తోటలు వాళ్ళకి బోళ్ళు కాసేస్తున్నాయి అంట. ఇదో మాకు 2 కేజీలు కడుపుంటే ముగ్గురు ఎక్కేసాం. మరి ఫంక్షన్ కదా, ఇంకా గొడవలో ఉన్నాము. ఇదిలో పెట్టాను, సగం ముగ్గిపోయింది. ఆ సగం ముగ్గిపోయి విత్తనాలు దాచేసాను. ఇవి కూడా పాడైపోతాయి ఏదంటున్నాను. లేకపోతే మాకు ఆనందం అన్నం తినాలనిపించట్లేదు. మా సత్యాంగం అదే దత్త అది దత్త అది పారాయణం బాగా జరిగింది కదా, అందరూ అదే మాటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా అదే ఎక్కడ చూడలేదు, అంత బాగా జరిగింది, ఇన్ని పారాయణాలు చూసాము అని వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు. దానివల్ల ఏంటో ఆనందం మీద ఉన్నాను. అది ఏమి చేయాలనిపించట్లేదు. ఈ పాడైపోతున్నాయి ఏం చేస్తున్నాను, ఈ పాడైపోతున్నాయి ఏం చేస్తున్నాను. సూర్యుడు వచ్చేస్తున్నాడా? పిల్లగాలంతా కృష్ణుడు వస్తాడు. పిల్లగాలి వెనకాల కృష్ణుడు ఉంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే రామ హరే కృష్ణ. నేను హరే రామ హరే కృష్ణ చదవమని లేదు కూడా పాపం, అన్నీ వాళ్ళే అమ్మవారి మీద పాడారు. అంత బాగా పాడారు. మా ఇంటికి రావమ్మా, నీకు కనకాంబరమాల వేసిదిని. ఇంకా బాగా పాడారు, ఇంకా రకరకాలుగా చాలా. అది నెట్లో పడుకొని ఉండండి. ఇంకా అట్టిగేల మామిడికాయలు, కలెక్టర్ కాయలు, ఇంకా బత్తాడు వేసుకొస్తాను ఉంది. అయ్యి బాబాయ్ మొన్నాడే పూజ, ఆ సాయంత్రం వస్తాను ఉంది. అవన్నీ ఎక్కడ పెడతాను, పూజలు ఖాళీలు ఉండవు. మొన్నాడు మేము ఈ ఆనందంలో ఉంటాం, ఏ పని చేయబుద్దేది అది చెయ్యం కూడా. నిన్న 2 గంటలు రెస్ట్ శుభ్రంగా కొడుకున్నాను, హాయిగా మళ్ళీ లేచిపోయాను. సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గరే కూర్చున్నాను. ఇంకా ఇంతే మా జీవితం ఇలాగ అయిపోవాలి అనుకుంటూ సాగదీస్తున్నాను. అందరూ అలాగే ఉండాలని మా దత్త లక్ష్మమ్మ గారు కూడా చెప్పారు కదా రాత్రి మెసేజ్లో, ఎలా ఉండాలో. ఈ కాకరకాయలు ఏం కాకరకాయలు అంటారు, పేరు గుర్తు రావట్లేదు, నెట్లో పడుతున్నాయి. కానీ లైజీ మా ఇంట్లో అన్ని కారపుళ్ళు అన్నీ ఉన్నాయి. కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్, ఎల్లుల్లిపాయ కారం ఉంది, అది వేసేస్తే చాలా రుచిగా ఉంది. వేరే ఏమి ఎక్కర్లేదు అనుకుంటున్నాను. మగ్గిపోతుంది అన్నమాట.